దయచేసి గమనించండి. ఈరోజు భూమి మీద మనిషి కలిగి ఉన్న సమస్యలకు కారణము దేశము కాదు, పట్టణాలు కాదు, పల్లెలు కాదు, ఊర్లు కాదు. ఈ లోకంలో భూమి మీద సమస్యలకు ప్రధాన కారణము మనిషి. ఆ మనిషి ఎక్కడ ఉంటే అక్కడ సమస్య. అనుకుంటున్నారు చాలామంది, స్థలాలు మార్చేస్తే సమస్యలు పోతాయి అని చెప్పి. స్థలాల వల్ల కాదండి సాధారణంగా మనిషికి సమస్య వచ్చేది. మనిషికి ఉన్నటువంటి బుద్ధి సరైంది కాదు కాబట్టి ఆ మనిషి ఎక్కడున్నప్పటికీ అక్కడ సమస్యలు సృష్టించుకుంటాడు, సమస్యలు కొని తెచ్చుకుంటాడు. ఈరోజు నీ ఇంటిలో సమస్యలు ఉన్నాయంటే నీ బుద్ధి సరికాదేమో, సరిగా లేదేమో. నీ బుద్ధి సరిగా లేదు కాబట్టి, నీ ఆత్మీయత సరిగా లేదు కాబట్టి నువ్వు సమస్యలను నీ ఇంట్లో కొని తెచ్చుకుంటున్నావేమో. నీ ఉద్యోగంలో సమస్యలు తలెత్తుతున్నట్లయితే నీ మాట తీరు సరిగా ఉండక, నీ ప్రవర్తన సరిగా ఉండక, నువ్వు పనిచేసే విధానం సరిగా ఉండక, నీ పై అధికారులకు లోబడే వ్యక్తిత్వం లేక, కష్టపడే మనిషివి కాక, నలుగురు చేత నువ్వు అనిపించుకుంటున్నావేమో. రేపో మాపు ఉద్యోగం పోగొట్టుకునేటటువంటి పరిస్థితికి చేరుకున్నావేమో. లోపం నీలో పెట్టుకొని చుట్టూ ఉన్న వారిని నిందిస్తే ఏం లాభం? అడుగుతున్నాను, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యకు కారణము నువ్వేనా? అయితే సరి చేసుకో. నువ్వు కాదు. నువ్వు ఎంత నీతిగా, యథార్థంగా, కష్టజీవిగా ఉన్నప్పటికీ నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నీ జీవితాన్ని సమస్యలతో నింపాలని ప్రయత్నం చేస్తున్నట్లయితే దేవుని సహాయంతో ఎదుర్కో. అంతేగాని సమస్య నుంచి పరిగెట్టే ప్రయత్నం చేయి మాకు. ఎందుకంటే ఈ లోకంలో సమస్య లేనటువంటి స్థలము ఎక్కడా లేదు. ఎలిమెలెకు తన కుటుంబము కరువు గుండా వెళుతుంది. కేవలము వారొక్కరు మాత్రమే కాదు, ఆ ఒక్క కుటుంబం మాత్రమే కాదు, సమస్య గుండా, కరువు గుండా వెళుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న అందరూ కరువు గుండా వెళుతున్నారు. ఆ ప్రాంతంలో అందరూ కరువు గుండా వెళుతున్నప్పుడు ఎలిమెలెకు చేసినటువంటి పని ఏమిటంటే, అందరి వలె కాకుండా తాను తొందరపడి ఆ ప్రాంతాన్నే విడిచిపెట్టేస్తే, ఆ స్థలాన్నే విడిచిపెట్టేస్తే అనుకున్నాడు. ఈ స్థలాన్ని విడిచిపెట్టేస్తే నా సమస్య తీరిపోతుందని. మరలా చెప్తున్నాను, మన జీవితాల్లో ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రధాన కారణం స్థలాలు కాదు, పొలాలు కాదు, ప్రదేశాలు కాదు. ప్రధాన కారణము నీలో ఉన్నటువంటి పాపము, నీలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన జీవిత విధానమే సర్వసాధారణంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం. అక్కడ కరువు వచ్చింది అని మనం చదివాం. వాస్తవంగా అక్కడ వచ్చిన కరువు ఆహారపు కరువు కాదు, విశ్వాసపు కరువు. ఎలిమెలెకు యొక్క జీవితంలో కరువు అయింది ఆహారం కాదు, కరువు అయింది విశ్వాసం. అతను నిజంగా విశ్వాసం ఉన్నట్లయితే, అతను నిజంగా దేవుని మీద ఆధారపడే వ్యక్తి అయితే, గతంలో చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఎలిమెలెకు అనే పేరుకు అర్థము దేవుడే నా రాజు. పేరులో దేవుడు ఉన్నాడు, పేరులో ఆత్మీయత ఉంది, పేరులో దేవుడే నా రాజు. కానీ క్రియల్లో మాత్రం ఏ రోజు అతడు దేవుణ్ణి పట్టించుకోలే. ఏ రోజు తన రాజు అయినటువంటి దేవుణ్ణి విశ్వసించలా. తను నిజంగా విశ్వాస అయినట్లయితే ఎదుర్కొంటున్న సమస్యను తీసుకెళ్ళి దేవునికి చెప్పేవాడు, అయ్యా ఈ సమస్య వల్ల నా కుటుంబం అతలాకుతలం అయిపోతుంది. ఒకవేళ ఈ సమస్యకు కారణము నా అవిధేయత అయితే నన్ను క్షమించు నాయన. ఈ సమస్యకు కారణము నా హృదయమును ఎదుట సరిగా లేదేమో, అందుకు ఈ సమస్యను నేను కొని తెచ్చుకున్నాను, మన్నించాయా. ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఇంటికి యజమానిగా నా హృదయము, నా జీవితము సరిగా లేకపోయినట్లయితే దాని యొక్క పర్యవసానము నా కుటుంబం అనుభవిస్తుంది. భార్య పస్తులు ఉండాల్సి వస్తుంది, నా పిల్లలు పస్తులు ఉండాల్సి వస్తుంది, ఇంటిలో ఉన్నటువంటి బిడ్డలు నేను పోషించుకోలేకపోతున్నాను. నా లోపం వల్ల నన్ను క్షమించాయా, నన్ను కనికరించి ఈ దుస్థితి నుండి నన్ను విడిపించాయా అనే ప్రార్థన చేయగలిగిన విశ్వాసి అయినట్లయితే ఖచ్చితంగా జవాబు వస్తుంది. వినండి సహోదరి సహోదరులు, అతడు కలిగి ఉన్న కరువు ఆహారానికి సంబంధించింది కాదు, ఆత్మీయతకు సంబంధించింది. ఈరోజు నీ జీవితంలో తినడానికి తిండి ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, కట్టుకోవడానికి గుడ్డు ఉంది, కానీ గుండెల్లో నిన్ను నడిపించటానికి కావలసినంత విశ్వాసం ఉందా? నీ జీవితంలో నీతిగా బ్రతకడానికి కావలసిన ఆత్మీయత ఉందా? ఈ లోకానుసారంగా నీకు అన్నీ ఉన్నాయి, మంచి ఉద్యోగం ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, సొసైటీలో ఎంతో కొంత పరపతి ఉంది, కానీ
దేవునికి దగ్గరగా జీవించే బ్రతుకుందా? దేవుణ్ణి సంతోషపరచగలిగిన, దేవుణ్ణి ఘనపరచగలిగిన జీవితం నీకుందా? ఒకసారి ఆలోచించు. ఎలీమెలెకు యొక్క కరువు అది ఆహారానికి సంబంధించింది కాదండి, అది తన హృదయానికి సంబంధించింది, విశ్వాసానికి సంబంధించింది. అతని హృదయంలో విశ్వాసం ఉన్నట్లయితే సమస్య నుండి పారిపోయేవాడు కాదు, సమస్యను పట్టుకొని దేవుని పాదాల దగ్గరికి వచ్చేవాడు. ఎలీమెలెకు, నయోమి, కిల్యోను, మహలోను నలుగురు ఉన్నారండి. ఈ నలుగురిలో ఎలీమెలెకు తన కుటుంబాన్ని తీసుకుని మోయాబు దేశానికి వెళ్ళాడనే విషయం మనం చదివాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎలీమెలెకు యొక్క మాట విని నయోమి ఇద్దరు కుమారులు నలుగురు కలిసి వెళ్ళిపోయారు కదా. చివరికి మిగిలింది ఎవరయ్యా అంటే నయోమి ఒక్కతే మిగిలింది. నలుగురు వెళ్ళారు బ్రతకాలి అని చెప్పి. ఎంతమంది చచ్చిపోయారు? 3 చచ్చిపోయారు. మిగిలింది ఎవరు? ఒక నయోమి. జాగ్రత్తగా వినండి. నయోమి భర్తను పోగొట్టుకుంది, 2 కుమారులను పోగొట్టుకుంది. వాస్తవంగా ఈ ఎలీమెలెకు తీసుకున్న నిర్ణయంలో నయోమికి డైరెక్ట్గా పాత్ర ఉండకపోవచ్చు. ఇలా మోయాబు దేశానికి వెళ్దాము అని ఎలీమెలెకు నిర్ణయం తీసుకున్నప్పుడు నయోమి అన్న కాస్త ఆత్మీయత కలిగి, అయ్యా ఒక నిమిషం ఆగు, మన ధర్మశాస్త్రంలో దేవుడు సూటిగా తెలియచేశాడు, దేవునికి వ్యతిరేకంగా మనం జీవించినట్లయితే కరువును పంపిస్తాడని. మనం చూస్తున్నాం, మన చుట్టూ పరిస్థితులు ఏం బాగోలేదు. ప్రతి వాడు వాడి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఎక్కడ నీతి లేదు, యథార్థత లేదు, పరిశుద్ధత లేదు, దేవుడు అంటే భయము భక్తి లేదు. ఇలా మన చుట్టూ ఉన్నవాళ్ళు, అలాగే మనం కూడా దేవుడు అంటే భయము భక్తి లేకుండా జీవిస్తున్నాం. కాబట్టే ఈ కష్టాన్ని కొని తెచ్చుకున్నాం. నా మాట విని మనం అందరం కలిసి మోకరించి ప్రార్థన చేద్దాం. మనం అందరం కలిసి దేవుని బ్రతిమలాడుకుందాం. మనం అందరం కలిసి మనకున్న కష్టాన్ని చెప్పుకుందాం అని నయోమి అన్నట్లయితే ఎంత బాగుండేది.